మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. కాస్త గట్టిగా ఉండకపోతే ఏమో ఆయన అదో రకంగా ఉన్నారు బాబోయ్, అసలే కోపదారి మనిషి అని కొంచెం వెంటనే ఇంట్లో గిన్నెలు సర్దేస్తారు. సర్దుకొని ఉండాలి, ఆ మాత్రం మూతికి బిగింపు ఉండాలి, లేదా కాపురం నడవదాం. ఇంకా అలా ఇంక అస్తమానం కొండముచ్చు మొహం వేసి కూర్చోద్ది, ఇంకా 2 నిమిషాలు అంతే అయిపోయింది. మళ్ళీ వెంటనే శుభ్రంగా నడుము చేయడమే హాయిగాను నడుస్తుంది కాపురం. అదే లెక్క. కినుకను తెచ్చుకొని భంగించియు అతన్ని ఏదో రకంగా కాస్త ఉంచుదామని చూశా, జంకించియు భయపడదామని చూశా, జెండాపై కపిరాజు అవన్నీ. అంటే ఇదంతా నాటకం, అందుకే జగన్నాటక సూత్రధారి. ధిక్కరించియో నువ్వెంత అలుగుట ఏ ఎరుంగనన్న, తృణీకరించియో కన్నులు 10 ఊరైన అని నొత్తురు సొత్తురు, అది తృణీకరించు. అన్ని సరిగ్గా 4 పద్యాలు 4 మాటలకు ఉదాహరణ. అది తిక్కన గారి వచనం. ఇంత చేసి మళ్ళీ నాకే అనిపించింది, బాబా ముండికేస్తాడేమో పాపం. వెన్నదినే మనిషికి ఎంత కష్టం తెచ్చిపెట్టారని వీళ్ళు. ఈ రాయవారం అంటే సున్నం, ఇది వెన్న కాదు. గోపికల కవిగిట్లో హాయిగా ఉండే మనిషికి దుర్యోధనుడు కవిగులు వచ్చింది సంత, ధృతరాష్ట్రుడు కవిగులేను. మళ్ళీ వెంటనే అనుకున్నట్టు పాపం కార్యంబు భగ్నం ఒకటి కొల్లక వెండియో శాంతవచనంబులు పలికితి పరమాత్మ, ఏమనాలయ్యా నీ దయని. ఎంత తాపత్రయపడతావు జీవుల కోసం, మేమంతా మూర్ఖులు నిజంగాను. పోని మొండికేస్తాడేమో, మరీ మూర్ఖుడైపోతాడేమో అని వెండియు శాంతవచనంబులు పలికితి. మళ్ళీ కొంచెం నెమ్మదిగా అలా కాదు బావా, ఇలా కాదని మహర్షులు చేసి చెప్పించానని నేను చెప్పాను. అప్పుడు అతన్ని అశక్త దుర్జనత చేయునడల, ఇంకా అశక్త దుర్జనత్వం చేతకాక తాళతో కట్టేద్దామని చూశాడు వెర్రి వేధవా. అప్పుడు అమానుషంబులకు కొన్ని వెడమాయలను బన్ని పెక్కు పోకలను పోయేది. ఇది గమనించండి. విశ్వరూప సందర్శనం చూపించా, నేనేమిటో చెప్పా. అహమాఢ్యోభిజనవానస్మి కోన్యోస్తు సుదృశోమయ యక్షేదాస్యామి మోదృశ్యే ఇత్యజ్ఞాన విమోహితా. భగవద్గీతలో చెప్పిన మాట ఒక్క మాట కూడా వ్యతిరేకంగా శ్రీకృష్ణ జీవితం ఉండదు. నేనే గొప్పవాణ్ణి, నేనే విశ్వరూపం చూపించా, దెమ్మ తిరిగిందయా, 4 పడ్డారు కింద. ధృతరాష్ట్రుడు ఏమడిగాడు తెలుసా, గుడ్డాడికి కళ్ళు ఇచ్చా, ఇవన్నీ చెప్పట్ల. ఎందుకంటే పరమాత్మ ఎన్నికల్లో నిలబడ్డాం, ఆయనకు ఓట్లు అక్కర్లేదు. దాన్ని ఎంత మామూలుగా చెబుతున్నానంటే, వాడు పనికిరాని పని ఏదో చేద్దామని చూశాడు, అశక్త దుర్జనత. చేతకాని వాడు ఏదో చేస్తాడు కదా, దుర్జనత్వం ఇంకా ఏం చేయలేక వందిద్దామని చూశాడు. చూస్తే అమానుషంబులకు కొన్ని వెడమాయలను పన్ని పెక్కుపోకలని పోయింది. పెక్కుపోకలు ఏమిటండి, విశ్వరూపం చూపించానని చెప్పకుండా ఏవో చేశానులే అంటే ఏమిటి. విశ్వరూపం అనగానే అర్జునుడు ధర్మ బావా ఓసారి ఈ సినిమా సెకండ్ షోనా అడుగుతారు. మరి విశ్వరూపం చూపించావా, అదేమిటో ఎలా ఉంటుంది, మరి ఫిల్టర్ కాఫీ కూర్చో అక్కడ. అంత తేలిగ్గా చూపించరు, వాళ్ళకి చూపించే పరిస్థితి వచ్చినప్పుడు చూపిస్తారు. అందుకని దాన్ని అలా కవరేజ్ ఏదో చేశానులే ఇంకంటే ఆ వివరాలన్నీ చెబుతూ అడుగుతారు. మళ్ళీ ఎక్కడా చేసిన పని గురించి ఒప్పుకునేటువంటి అహంకారం లేదు కదండి శ్రీకృష్ణుడికి. అటు సుందరకాండలో హనుమంతుడికి భగవంతుడు లాంటి దేవుళ్ళు అంటే వాళ్ళే కదా. ఇంతమంది దేవుళ్ళు ఎందుకున్నారు హిందీ ధర్మంలో, దేవుడు కానివాడు ఎవడండి అసలు. ఇంతమంది మంచివాళ్ళు, ఇంతమంది సమర్థులు, ఇంతమంది వ్యక్తిత్వ వికాస సంపన్నులు, ఇంతమంది ఆత్మవిశ్వాస పరులు, ఇంతమంది పరమాత్మ విశ్వాసం ఉన్నవాళ్ళు ఉంటే కాబట్టే మన ధర్మంలో ఇంతమంది ఉన్నారు. వేరే చోట ఒక్కడెందుకు అంటే ఒక్కడే, మిగిలిన వాళ్ళకి ఏం లేవు. మరి డొక్క ఏం చేద్దాం, మనకి ఇంతమంది అనుకుని ఇంతమంది గొప్పవాళ్ళే, ఎవరిని కాదంటాం. ఎంత గొప్ప వ్యక్తిత్వం ఇది, ఒక్క మాట చెప్పుకోలేదు, పెక్కుపోకలని పోయింది. ఇక్కడే ఒక మాట గమనించండి భాషాపరంగా. అమానుషంబులకు కొన్ని మాయలు. విశ్వరూపాన్ని అమానుషం అంటే ఏంటండి, ఆర్టీసీ బస్సు మీద అంటరానితనం అమానుషం, విశ్వరూపం అమానుషం కుదురుతుందా. అమానుషం అనే మాటకు అర్థం మారింది, అర్థ విపరిణామం, సెమంటిక్స్ అంటారు దీన్ని. అమానుషం అంటే అప్పట్లో మనిషి చేయలేని పని దివ్యమైన పని అని అర్థం. ఇప్పట్లో అమానుషం అంటే మానవుడు చేయకూడని హీనమైన పని అర్థం. చూసుకోండి అర్థం ఎలా మారిపోతుంది. అమానుషం అంటే అప్పుడు దివ్యమైన పని, ఇప్పుడు హీనమైన పని. అంచేత భాషకి ఎప్పుడు ఆ కాలంలో వాడుకలో ఉన్న అర్థమే వాడుకలోకి వస్తుంది. నేను ఏదో పూర్వం అర్థంలో వాడానని మాట్లాడద్దు. ఏ ప్రాంతంలో ఏ కాలంలో ఏ వాడుకలో అది జనం వాడుతున్నారో ఆ అర్థంలో నువ్వు వాడాలి, తెలుసుకుని, లేకపోతే దెబ్బలాట్లు వస్తాయి. అంచేది అమానుషం అంటే ఇప్పుడు హీనం, అప్పుడు దివ్యం. అమానుషంబులకు కొన్ని వెడమాయలని పనిది. అప్పుడు కూడా పెక్కుపోకలని పోయితే తేల్చేసాడు ఆ వ్యవహారం. మళ్ళీ వీళ్ళకి ఆసక్తి కలిగి ఆ విశ్వరూపం మీద ఓసారి చూపించి అనద్దు, చికాకి ఇక్కడ. అందుకని అది తేల్చాడు ఆ వ్యవహారం. సరేలే అది అలా వదిలే అన్నట్టుగా ఏదో చేశానులే. అప్పుడు ఈ పెక్కుభంగుల సంధియ కావలయనని పొరలంగలయంతయు పొరలేదు, నేల మీద పొర్లినట్టుగా ప్రయత్నం చేశానయ్యా. ఇంత శాంతిప్రియుడైన భగవంతుడిని యుద్ధప్రియుడు అంటున్నామంటే ఎంత దుర్మార్గం చేస్తున్నామండి మనం. ఇది మనం గ్రహింతుముగాక. ఈ వచనం మొత్తం మీరు గమనించండి, అచ్చులో గమనించండి. తిక్కన గారి భారతంలో ఎక్కడ చుక్క కానీ కామా కానీ
సెమికోలను కానీ తలకిందు కామాలు కానీ ప్రశ్నార్థకాలు ఆశ్చర్యార్థకాలు ఏమీ లేవు. తెలుగు భాషా స్వరూపం పఠన పాఠనాల్లో భాష ఎలా నేర్పేవారో అర్థమవుతుంది. విరామ చిహ్నాలు లేవు. ఇప్పుడు కొత్తగా ఏమన్నా టీటీడీ వారు వేసిన పుస్తకాల్లో మన సౌకర్యం కోసం కొన్ని పెట్టుండొచ్చు, కానీ ప్రాచీన భాషా సంప్రదాయంలో పఠన పాఠనాల్లో విరామ చిహ్నాలు తెలుగులో లేవు. ఆ లేకపోవడం లోపం కాదు, అనవసరంగా వాటిని చొప్పించి కంగారు పెట్టక్కల్లా. విరామ చిహ్నాలు ఉండడం మన అసమర్థతకి చిహ్నం. ఏమండి, ఇందులో ఏమయ్యా ఎక్కడి నుండి వచ్చితివి అనగానే ప్రశ్న గుర్తుంటే కానీ వీడి ప్రశ్న అన్నట్టు అనడా, వాడికి తెలియదు అది ప్రశ్న. ఎక్కడి నుండి వచ్చితివి ఆ భావన తెలియట ముఖ కవళికలను బట్టి అది ప్రశ్న. అలాగే విడమాయనని పన్ని అనగానే ఆశ్చర్యం. ఆశ్చర్యార్థకం పెడితేనే ఆశ్చర్యమా? అదేదో సినిమాలో శ్రీలక్ష్మి అని ఒక ఆవిడ ఉంటుంది, బావా ఆశ్చర్యార్థకం, ఎప్పటి నుండి వచ్చావు ప్రశ్న గుర్తు, సరిగ్గా కూర్చో చుక్క అని ఫుల్ స్టాప్ సహా చదువుతూ ఉంటుంది. దిక్కుమాలిన చదువు అంటారు దాన్ని. అంచేది విరామ చిహ్నాలు లేకపోవడం భాషకి ఉత్తమమైన ఉదాత్తమైన ఉన్నతమైన లక్షణం. విరామ చిహ్నాలు ఉండడము అంటే అది రెండవ రకం లక్షణం. హీనమని నేను అనను, గౌణం రెండవ లక్షణం. అంటే వాళ్ళకి పలకడం చేత కాదు, ప్రశ్న ఉంటే అర్థకం ఉంటే కానీ ప్రశ్న పెట్టరు, అందుకోసం పెట్టారు. మనకు ఆ అవకాశం అవసరం లేదు. మన వాళ్ళు మేధావులు, మెరికలు. అది అమెరికా, మంది మెరికా. అమెరికా అంటేనే మెరికకి వ్యతిరేకం. అంటే వాళ్ళ నుంచి మనం దిగుమతి చేసుకోక్కర్లేదు. ఆ ఒక్క విషయం మనం గ్రహిద్దాం. ఈ మాట చెప్పాక అంటున్నాడు, ఒక్క మాట జంజాల బాపయ్య శాస్త్రి గారి మాటల్లో వినండి. బావా అయినవి సంధి సంబరములు ఆయుధములు ధరింపుడయ్యా. ఇక నుంచి కరుణశ్రీ గారి సాహిత్యాన్ని కూడా మనం సేకరిస్తున్నాం, స్వీకరిస్తున్నాం. ఎప్పటికి తగినదప్పుడు చెప్పుకోవాలి కదా, లేకపోతే వారి అభిమానులు బాధపడరా మా గురువుగారి పద్యాలు చెప్పలేదని. ఇది ప్రపంచమంతా వ్యాపించేయండి. కాఫీ హోటల్లో పాడుకున్నారు కరుణశ్రీ గారి పద్యాలు. ఎంత అదృష్టవంతమైనది జాతి. అయినవి సంధి సంబరములు ఆయుధములు ధరింపుడయ్య, దాపైనది వీరభారత మహారణ రంగము, దాపైనది వీరభారత మహారణ రంగము, సర్వదా వృధాయైనవి సంప్రదింపులు, సర్వదా వృధాయైనవి సంప్రదింపులు, తథాస్తు జయాపజయములేవి ఎట్లయినను, తథాస్తు జయాపజయములేవి ఎట్లయినను, మీవి వారివి గుణాగుణముల్ గ్రహించిరందరు, జయాపజయములేవి ఎట్లయినను, మీవి వారివి గుణాగుణముల్ గ్రహించిరందరు. అయింది సంబరం. సంబడం అంటారా, అదే చెబుతున్నాడు. అదే మాట కరుణశ్రీ గారు వాడారు. ఈ పద్యానికి తిరుపతి వెంకట కవుల పద్యం ప్రేరణ. అయినను పోయిరా వలజు హస్తినకు అచ్చట సంధి మాట ఎట్లయినను, మీవి వారివి బలాబలములు గ్రహింపవచ్చు అని వారు రాసిన దానికి పోటీ అయినవి సంధి సంబరములు. అయినను పోయి రావలజు అని వారు రాస్తే వెళ్ళొచ్చాం, అయిందిగా. మొగుడు వద్దన్నందుకు మంగళగిరి జాతరకి వెళ్ళినందుకు ఇలాగే అవ్వాలి, ఇలాగే అవ్వాలని అయింది నాయన, నాకు అయింది, మీకు అయింది. నన్ను తాళతో కట్టేశారు కూడా. మా అమ్మ ఎప్పుడో చిన్నప్పుడు రోడ్డు దగ్గర కట్టేసింది, మళ్ళీ మధ్యలో కట్టిన వాళ్ళు ఎవరు లేరు. వీడు ఒకడు దొరికాడు నాకు. అయినవి సంధి సంబరములు ఆయుధములు ధరింపుడయ్య, దాపైనది వీరభారత మహారణ రంగము. కరుణశ్రీ గారి పద్యాలకు అర్థాలు చెప్పక్కల. ఇవి హాయిగా ద్రాక్షాపాకం, ద్రాక్షపండు చేతిలో పెట్టారు, ఆ పంటావు, తొక్క ఉరిస్తే కుదరదు, తొక్కతో సహా తినాలి. వీలైతే గింజదన్నా దోషం లేదు. ఆయన పద్యాలు అలాగే ఉంటాయి, ద్రాక్షాపాకం. దాపైనది వీరభారత మహారణ రంగము. ఇక వీరభారత రంగం రణరంగం వచ్చేసింది, ఏం చేసినా ఉపయోగం లేదు. సర్వదా వృధా అయినవి సంప్రదింపులు, అన్ని రకాల సంప్రదింపులు. ఇటు ద్రుపద పురోహితుడిని పంపించాం, వాళ్ళు ఏదో సంజయుడిని పంపారు, నేను వెళ్ళాను, అన్నీ అయినైనా వృధా అయిపోయినాయి. కర్ణుడి దగ్గరికి వెళ్ళిన విషయం ఒకటే చెప్పాలి, ధర్మరాజుకు తెలిస్తే ప్రమాదం కాబట్టి. తథాస్తు మధ్యలో ఆశీస్సు, నాటకీయత. అంటే ఏం కంగారు పడకండి నేనున్నా, అది అభినందన. ధర్మరాజు యుద్ధమే 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 అనగానే అనేక రకాలు గుర్తొస్తాయి. ఇంకా ఇప్పుడు ఇదివరకు శాంతి సామరస్యం, ఇప్పుడు భయం వేస్తుంది, సహజం. ఒక అర్జునుడు భీముడికి తప్పితే కొంతమందికి భయం వేస్తుంది, తప్పదు. ధర్మరాజుకి ముఖ్యంగా అనిపిస్తుంది ఆయనకి, ఏమిటి తప్పదా అంతే. ఇప్పుడు ఉద్యోగం వదిలేయాల్సిన పరిస్థితి వచ్చిందండి, వదిలేసే వరకు మనం కొంత ధైర్యంగా ఉండి వదిలేస్తాం ఏంటటా అని మాట్లాడతాం. ఖచ్చితంగా ఇంకా వదిలేయాల్సిన క్షణం వచ్చినప్పుడు ఒక క్షణం చెమట పడుతుంది. ఏమో 70,000 రూపాయలు ఉద్యోగం మళ్ళీ వస్తుందో రాదు అని అనిపిస్తుంది. అదే భావన. వీరభారత మహారణ రంగము సర్వదా వృధాయైనవి సంప్రదింపులు, తథాస్తు. ఆ తథాస్తు అనేది ధర్మరాజుకు కలిగిన భయాన్ని పోగొట్టే ప్రయత్నం. జయాపజయములు ఏవి ఎట్లయినను, మీవి వారివి బలాబలములు గ్రహించిరందరు.
మీ గుణాగుణములు. మీరు చాలా మంచివాళ్ళని 5 ఊళ్ళు అడిగినా వాడు ఇవ్వలేదని దుర్మార్గుడుగా వాడు బయటపడ్డాడు మీడియా వారిలో, సన్మార్గులుగా మనం బయటపడ్డాం అంటే ధర్మరాజు అన్నాడు, బావా అలా సారాంశం చెప్పేస్తే అలాగా ఒక్కసారి ఎవరేమన్నారో చెప్పవయ్యా అంటే ఏమిటి చెప్పేది? ఇమ్మన్నాడు 5 ఊళ్ళు భీష్ముడు, గురుండేదో విధిన్ సంధి కానిమ్మన్నాడు, విచిత్ర వీర్య తనయుండు ఎలా విరోధము పోనిమ్మన్నాడు, అరగంట కర్ణుని మొగం వీక్షించి పొందేమి పోపమన్నాడు సుయోధనుండు, అనుగుతమ్ముల్ రొమ్ములు బింపగన్. ముగ అంటే మోగం అంటే పద్యాలు. కరుణశ్రీకి పాలతో కాళ్ళు గడికి పాదాభివందనం చేయాలి మనం. జాతి జ్ఞానపీఠం తెప్పించుకోలేకపోయాము. ఈ అసమర్థ జాతిని క్షమించు తండ్రి. పుట్టభర్తి వారికి కరుణశ్రీకి కడుపు తరుక్కుపోయే అంశం గుంటూరు శేషేంద్ర శర్మ గారికి, మధురాపంతుల వారికి, ఇలాంటి మహానుభావులకి మనం తెప్పించుకోలేకపోయాం. కాళూజీ ఇలాంటి వాళ్ళకి మనకి జ్ఞానపీఠాలు తెప్పించుకోలేకపోయామంటే ఈ అసమర్థ జాతిని వీరు క్షమింతురుగాక. మా అసూయలు, మా ద్వేషాలు, మా పొరపొచ్చాలు, మా గొడవలు, ఒక్కోసారి మా క్రియాహీనతలు ఏదైనా కానీ మా జాతి ఇంతేనైనా క్షమించండి. ఇమ్మన్నాడు 5 ఊళ్ళు భీష్ముడు. సారాంశప్రాయంగా చెబుతున్నాడు. భీష్ముడు 5 ఊళ్ళు ఇచ్చేయడు, ఎందుకయ్యా అంత గొడవ అన్నాడండి. గురుండేదో విధిన్ సంధి కానిమ్మన్నాడు. ద్రోణాచార్యుడు ఏదో రకంగా సంధి చేసుకోండి, అయినా పెద్ద వయసులో మాకు యుద్ధం ఎందుకు తెచ్చిపెడతారన్నాడు. విచిత్ర వీర్యత నయుండు ధృతరాష్ట్రుడు ఎలా విరోధము పోనిమ్మన్నాడు. ఎందుకయ్యా అనవసరపు గొడవ, పోనీయండి అని ఆయన కూడా ఆమోదముద్ర వేశాడు. అప్పుడు అరగంట కర్ణుని మొగం వీక్షించి, ఒక్కసారి దుర్యోధనుడు మాత్రం ఎంతమంది మాటలు విని అరగంట అంటే అరగనుతో అనలో చూశాడు. అంటే ఈ భీష్ముడి మాట, ద్రోణాచార్యుల మాట, ధృతరాష్ట్రుడి మాట ఆయనకి లెక్కలేదు. ఒకసారి ఇలా చూశాడు. ఇలా చూసి కర్ణుని మొగం వీక్షించి అంటే కర్ణుడు కూడా ఇచ్చేసేయంటే ఇక ఇచ్చేసేవాడు. ఆ రకంగా కర్ణుడు కీలకం. కర్ణుడు ఎలా ఆలోచిస్తాడు? దుర్యోధనుడికి ఇష్టం లేని మాట నేను ఎందుకన్నారు, వాడికి ఇష్టమైనా సరే అండు ఇదో దౌర్భాగ్యం, ఆయనకి ఇష్టం లేదు నేను ఎందుకన్నాడు, ఆయనకి యుద్ధం ఇష్టం అంతే. అంటే యుద్ధం కూడా కర్ణుడి కంటే దుర్యోధనుడికే ఇష్టం. ఈయన ఇష్టం ప్రకారం ఆయన మాట్లాడతాడు, ఆయన మాట్లాడిన ప్రకారం ఈయన చేస్తాడు. వెరసేమైంది, ఈయన ఇష్టమే అయింది. అందుకని ఒక్కసారి అరగంటతో అలా చూశాట ఎవరికి తెలియకుండా. పొందేమి పోమన్నాడు సుయోధనుండు అనుగుతమ్ముల్ రొమ్ములు బింపగన్. జై హో సోదరా అని అందరూ మొత్తం 99 మంది వచ్చి రొమ్ములు బించి జబ్బల మీద కొట్టుకుని జబ్బ జరిచి మాట్లాడారు. ఇందులోనే ఈ అరగంట కర్ణుని మొగం వీక్షించి అన్నదాంట్లో చలోక్తుంది. 23.5 గంటల్లో ఆ విషయం తెలుసుకుందాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు అగ్రిగోల్డ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్. ఎవర్ష్యూర్ వాటర్ ప్యూరిఫైయర్. ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు తెలియజేయండి. మా చిరునామా భక్తి టీవీ, రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 33. ఈమెయిల్ bhakti@gmail.com.